న్యూస్. ఈరోజు మనం నాగపట్నం దగ్గర నాగూర్ అనే గ్రామంలో నాగూర్ దర్గా దగ్గర ఉన్నాము. నాగూర్ షాహీ ఆమిద్ దర్గా అని కూడా పిలుస్తారు, లేదా అందర్వార్ దర్గా అని పిలుస్తారు. అబ్దుల్ ఖాదిర్ 1940లో దీన్ని స్థాపించారు. సమాధిపై నిర్మించిన దర్గా ఇది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడులోని తీర పట్టణం అయిన నాగూర్ అనే గ్రామంలో ఉన్నది. దర్గాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ దర్గాలో ఉన్న తలుపులు ఎల్లవేళలా తెరిసే ఉంటాయి. సహజంగా దర్గాలో తలుపులు మూసి ఉంటాయి, కానీ ఈ దర్గాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ తలుపులు ఎల్లవేళలా తెరిసే ఉంటాయి. శుక్రవారం నాడు, అదేవిధంగా శుక్రవారం నాడు 12-2 గంటల మధ్య అదనంగా కూడా తలుపులు తెరిచిపడి ఉంటాయి. ఈ నాగూర్ గారు చాలా అద్భుతాలు చేశారు. 16వ శతాబ్దంలో హిందూ పాలకుడైన రాజు తంజావూరు 16వ శతాబ్దంలో ఆ రాజు ఒక శరీర భాగాలని ఆ రోజుల్లోనే నయం చేశారు. ఇతన్ని స్థానికంగా ప్రజలు ఏమని పిలుస్తారంటే నాగూర్ అన్వర్ అని పిలుస్తారు. అంటే దాని అర్థం నాగూరు పరిపాలించాడు, పాలకుడు అని అర్థం. ఇతను హిందువులకి చాలా పవిత్రమైన మనిషిగా భావిస్తారు. హిందువులు అందరి సమక్షంలో ఈ దర్గాని షాహూర్ యొక్క గొప్ప భక్తులు నిర్మించారని చెప్పి నమ్ముతారు. ఈ దర్గాలో 5 నిహారులు ఉన్నాయి. తంజావూరు అయిన ప్రతాప్ సింగ్ ఎత్తైన ఇండినర్లు నిర్మించారు. ఈ దర్గా ఒక గొప్పతనం ఏంటంటే దీనిలో ముస్లింస్లే కాకుండా హిందువులు కూడా దీన్ని సందర్శించుకుంటారు. హిందువులకి ముస్లింస్కి ఇద్దరికి కలిపిన దర్గా ఇది. సహజంగా దర్గాల్లో ఓన్లీ ముస్లింలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది, కానీ ఇక్కడ హిందువులకి ముస్లింస్కి ఇద్దరికి ప్రవేశం కలదు. ఇది 2 మతాల కలయికకి ప్రతీకగా నిలబడుతున్న దర్గా ఇది. నాగూర్ దర్గా లేదా సయ్యద్ షాహుల్ హమీద్ దర్గా లేదా నాగూర్ అందవర్ దర్గా అని కూడా పిలుస్తారు. సూఫీ సెయింట్ నాగూర్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ షాహుల్ హమీద్ 1490-1779 సమాధిపై నిర్మించబడిన దర్గా ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తీర ప్రాంత పట్టణమైన నాగూర్లో ఉంది. దర్గా బయటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంచబడతాయి. అంతర్గత తలుపులు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. శుక్రవారంలో తలుపులు అదనంగా 12 గంటల మరియు 2 గంటల 30 నిమిషాల మధ్య ఉంచబడతాయి. షాహుల్ హమీద్ నాగర్లో అనేక అద్భుతాలు చేశాడని నమ్ముతారు. 16వ శతాబ్దం తంజావూరు హిందూ పాలకుడైన రాజు అచ్యుతప్ప నాయక్ యొక్క శారీరక బాధ్యతలను నయం చేశాడు. అతన్ని స్థానికంగా నాగూర్ అందవర్ అని పిలుస్తారు, అంటే నాగోర్ పాలకుడు. కదీర్ వలీ బాబా ప్రస్తుతం ఉన్న నాగూర్ దర్గా హిందువుల ప్రధాన సహకారంతో షాహుల్ హమీద్ యొక్క గొప్ప భక్తులచే నిర్మించబడిందని నమ్ముతారు. దర్గాలో 5 మినార్లు ఉన్నాయి. తంజావూరు హిందూ మరాఠా పాలకుడు ప్రతాప్ సింగ్ 1739-1763 ఎత్తైన మినార్ను నిర్మించాడు. దర్గా సూఫీ, ఇస్లాం, హిందూ మతం రెండింటి నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది. ఇది 2 మతాల మధ్య శాంతియుత సహజీవనానికి ప్రతీక. మొహరం ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు నెల మొదటి తేదీ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఇస్లామిక్ న్యూ ఇయర్గా జరుపుకుంటారు. దీనిని ఆల్ హిజ్రీ లేదా అరబిక్ న్యూ ఇ అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర మాసంలో మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలస వెళ్లారు. అయితే ఆషారా అని పిలువబడే నెలలోని 10వ రోజును మొహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇక్బాలీ మాతృత్వాన్ని స్మరించుకుంటూ ముస్లింలు దుఃఖిస్తారు. सैयदना खादर वली गंज सवाई गंज बख्श उनके जनाजा के हुसूल करने का, वो बारिश का पानी आया तो मेरा जनाजा हुसूल करो, सरकार वसीयत फरमाते। वो जगह आज खोलता है
वो शरबत का पाट भी अंदर रखे थे। 1 साल के बाद वो शरबत का पाट भी अभी निकलते, सबको भी वो शरबत बांटा करके सबको दवा शिफा मिल गई सरकार के नजरे करम से। सब दुनिया के सबको भी दुआ भी कर दिए। कादर वली गंज सवाई के दरबार में सबकी भी इलाज भी होगा, सबकी सरकार के दवा भी है, सरकार की दुआ भी है। सरकार के सज्जादा नसीब में तो इंशाल्लाह सबको भी दुआ कर दिए। सबको भी नया साल मुबारक। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि तआला बरकातहू। విన్నారు కదా, ఈరోజు ఈ మసీద్ ఒక గొప్పతనం చెప్పారు. దీన్ని బట్టి మనం హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ అనే దానికి నిదర్శనం ఈ మసీద్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది.